ఈరోజు మన ఎదుటిన్నటువంటి అంశము ప్రార్థనను ఎలాగూ చేయాలి. ప్రార్థన ఎలాగూ చేయాలి అనేటువంటి అంశమై మనము లేఖనానుసారమైనటువంటి విధానము పరిశీలన చేయటకు సిద్ధంగా ఉన్నాం. వాస్తవంగా ప్రార్థన అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని మొదట మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రార్థన ఎవరికి చేయాలో అనేటువంటి విషయమై పోయిన టాపిక్ మనకి సరైన సమాధానం ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేటువంటి ఆ యొక్క వాక్యాన్ని మనం బేస్ చేసుకొని మనం చేసే ప్రతి ప్రార్థన కూడా తండ్రికే చేయాలనే విషయమై మనం పోయిన తరగతిలో మనం గమనించాం. అయితే ఈరోజు మన యొక్క ఈ సమయంలో మనము తండ్రికి చేసే ప్రార్థన ఏ విధంగా ఉండవలను అనే అంశమై మనం పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇక్కడ అనేక విషయములపై ప్రభు తన శిష్యులకు క్లారిఫికేషన్ ఇస్తున్నాడు. నువ్వు చేసే ప్రతిదీ కూడా మనుషులు కనపడకుండానట్లుగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని మొదటి వచనంలో చెప్పాడు. ఒకవేళ మనం మనుషులకు కనబడి నిమిత్తమే మన యొక్క ప్రార్థనలు కావచ్చు, మన యొక్క దాన ధర్మాలు కావచ్చు, మన యొక్క పాటలు కావచ్చు, మన ప్రసంగాలు కావచ్చు, లేదా మన యొక్క భక్తి కావచ్చు ఉన్న ఎడల మనం ఆల్రెడీ ఫలాన్ని పొందామంటున్నాడు మొదటి వచనంలో. ఎక్కడి నుంచి ఫలాన్ని పొందాం మనం అంటే తండ్రి అయిన దేవుని ఎదురు నుంచి ఫలాన్ని మనం పొందలేకపోతున్నాం ఈ విధంగా చేసినప్పుడు. ఎవరి ఎదురు నుంచి పొందామంటే మనుషుల ఎదురు నుంచి ఫలాన్ని పొందాం ఆల్రెడీ. ఇంకా తండ్రి ఎదురు నుంచి ఫలం మనకు రాదు మొదటి వచనంలో. కనుక ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే మనం చేసేటువంటి ప్రార్థన ఏ విధంగా ఉండాలి, ఎలాగ ఉండాలి. 4వ వచనంలో మనం ప్రార్థన చేసేటప్పుడు లేదా మనం చేసేటువంటి దాన ధర్మాలు చేసేటప్పుడు కేవలం మన పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇచ్చినట్లుగానే ఉండాలి. మన పరలోకపు తండ్రి ప్రతిఫలం ఇవ్వాలి అని అంటే ఆయన చెప్పినటువంటి మార్గంలోను ఆయన సూచించినటువంటి ఆ యొక్క విధానంలోనూ మన యొక్క ప్రార్థన ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. కనుక వారికి ఈ విషయాలు తెలియలే. ఎవరికి అంటే శిష్యులకి ఈ విషయాలు తెలియనందువలన ప్రభు ఈ యొక్క విషయాలను వారికి నేర్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. వేషధారులు అయితే మనుషులకు కనబడవాలని వారు సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. అంటే వేషధారులు అంటే ఎవరండి? ఎవరైనా దేవుని యొక్క లేఖనానుసారంగా లేకుండా మరి మనుషుల వలన మెప్పు పొందకూరేటువంటి ఎవరైనా వేషధారులే. కాబట్టి వారు ఏం చేస్తారు అని అంటే మనుషులకు కనబడవాలని చేస్తుంటారు. ఈ యొక్క ప్రార్థన కూడా ఎలాగుండాలంటే దాదాపుగా బహుదీర్ఘంగా చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. గంటల తరబడి చేయాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదు. కొంతమంది ఏం చేస్తారంటే గంటల తరబడి ప్రార్థన చేస్తుంటారు. ఆ విధంగా చేయటం యొక్క ఉద్దేశం ఏంటి అంటే వారి యొక్క ప్రార్థన పరలోకంలో నిలబడుతుందని చెప్పి అనుకుంటుంటారు. వారి యొక్క ప్రార్థన మనుషుల్లో మెప్పు పొందుతుందని చెప్పి అనుకుంటుంటారు. కానీ అది సరైనటువంటి విధానం కాదు. ఒకవేళ అలా చేసినటువంటి వారు తమ ఫలాన్ని పొంది ఉన్నారు అంటున్నాడు. ఎక్కడి నుంచి వారు ఫలాన్ని పొంది ఉన్నారు? దేవుని యొద్ద నుంచా లేదా మనుషుల యొద్ద నుంచా? వారు మనుషుల యొద్ద నుంచే ఫలాన్ని పొంది ఉన్నారని చెప్పంటున్నాడు. ఇకపోతే 6వ వచనంలో ఏమంటున్నాడంటే 7వ వచనం ఏమంటున్నాడంటే మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైనటువంటి మాటలు
వచింపవద్దు. ఇది మన పాయింట్ ఈరోజు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా మనం ఉచ్చారణ చేయకూడదు, వ్యర్థమైనటువంటి మాటలను ఉచ్చారణ చేయకూడదు. ఇశ్రాయేలీయుల్లో దేవుడు స్పష్టంగా వారు చెప్పాడు, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థముగా ఆరాధించకూడదు అని అన్నాడు. అంటే దేవుని యొక్క నామాన్ని కనీసం వారు మరి యెహోవా దేవుడిగా లేదా దేవుని యొక్క నామాన్ని ధైర్యంగా వారు పలకటానికి కూడా వారికి అంత అవకాశం దేవుడు ఇవ్వలే. ఒకవేళ వారు పలకాల్సి వస్తే అది దేవుడు సూచించిన విధంగా పలకాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందు చూసి తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఎలాగ చేయాలండి? మోకరించి ప్రార్థన చేయాలనా, లేదా కళ్ళు మూసుకొని ప్రార్థన చేయాలనా, లేకపోతే మరి ఏ విధంగా చేయాలి అనే విషయాలు వచ్చినప్పుడు కొంత అయోమయమైన పరిస్థితుల్లో మన ప్రస్తుత సమాజం ఉన్నది. కొంతమంది ఏమంటారంటే ప్రార్థన చేయాలి అంటే మోకరించే చేయాలి అని అంటుంటారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు మోకరించే ప్రార్థన చేయాలి అని అంటుంటారు. మరి కొంతమంది ఏమంటారంటే కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలి అని అంటారు. ఈ రెండు కార్యాలను తప్పని అంటలేదు, గమనించాలి. ఒకవేళ మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటువంటి పరిస్థితి లేనప్పుడు ఏం చేయాలి? ఒకవేళ మనం మోకరించేటువంటి సమయం లేనప్పుడు, లేదా మోకరించే స్థలము సందర్భం లేనప్పుడు ఏం చేయాలి? దానికి ప్రభు దానికి ఆన్సర్ ఇస్తున్నాడు. ఒకసారి చూద్దాము. దీనికి వస్తా, ఈ పాటని ఓపెన్ చేసినటువంటి వచ్చిన భాగానికి వస్తాను. దానికి ముందుగా కొన్ని సూత్రాలను మనం చూద్దాం. యోహాను సువార్త 17:1 ఆయన ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు చూడండి, ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూడండి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఇది ప్రార్థనేనా? ఇది ప్రార్థనే. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, ఆయన చేసేటప్పుడు కళ్ళు మూసుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనపట్లే. అంటే కళ్ళు మూసుకుంటే తప్పని నేను అంటలే, కానీ ఒకవేళ అక్కడ సందర్భం లేనప్పుడు మనం కళ్ళు మూయవలసినటువంటి అవసరం ఉన్నదా? ఇక్కడ యేసుక్రీస్తు కళ్ళు మూసుకున్నాడు అంటే ఆకాశం వైపు కళ్ళు ఎత్తాడని చెప్పి మనం చూస్తున్నాం. రెండవది, మనం ఏదైనా ఒక ప్రార్థన ఒక స్థలానికి పోతున్నాం, బైక్ మీద రైడ్ చేసుకుంటూ పోతున్నాం, లేదా నడిచిపోతున్నాం, లేదా ఇంకా బస్సులో పోతున్నాం. అక్కడ పోయిన తర్వాత మనకి కార్యాలన్నీ అనుకూలంగా రావాలంటే మనం బైక్ మీద పోతున్నప్పుడు ప్రార్థన చేసుకుంటా పోలేమా? చేయొచ్చు. ఎలాగూ అంటే మన మనసులోనే ప్రార్థన చేయొచ్చు అని చెప్పి మనం చూస్తున్నాం. లేదా మనం నడిచిపోయేటప్పుడు ప్రార్థన చేయలేమా అంటే మోకరించి చేయాలంటే మోకరించి చేయాల్సినటువంటి అవసరం ఏమి లేదు. అక్కడ మన మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్పి మనం చూస్తున్నాం. దానికి ఉదాహరణగా నెహెమ్యా 1వ అధ్యాయంలో నెహెమ్యా అహష్వేరోషు దగ్గర పానము అంటే కబ్బేరర్ అన్నమాట. ఆయన అంటే ద్రాక్షారసాన్ని రాజుకు అందించేటువంటి పనిలో ఆయన ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క పరిస్థితుల్లో ఇశ్రాయేలు దేశంలో అనగా యూదేయుల దేశంలో యెరూషలేము ప్రహరీలు కూలిపోయాయి. యెరూషలేములో దేవుని యొక్క మందిరము శిథిలావస్థకు పోయింది. కాబట్టి దేవునికి ఆయన ప్రార్థన చేస్తూ రాజు దగ్గరికి పోతాడు. ఆయన రాజు దగ్గర పోయేటప్పుడు ఎంత జాగ్రత్తగా పోవాలనో ఆ యొక్క ఎస్తరు, ఆ తర్వాత నెహెమ్యా, దానియేలు గ్రంథాల్లో మనం చదవచ్చు అనమాట. ఆ రాజుల దగ్గర పోయేటప్పుడు మామూలు విషయం కాదు. ఎలాగ పోవాలి అని అంటే, ఇతను ద్రాక్షారసాన్ని తీసుకుని రాజు దగ్గర పోవాలి. రాజు దగ్గర పోతూనే ఆయన ఏం చేశాడు చూడండి 4వ వచనంలో. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశముందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తుంది. ఎలాగో చూడండి, ఎట్లనగా ఆకాశమందున్న మా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవ, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా అని చెప్పి తన ప్రార్థనని మనసులోని చేసుకుంటూ రాజు దగ్గరికి కప్పు తీసుకొని పోతాడు అన్నమాట. ద్రాక్షారసాన్ని కప్పు తీసుకొని
అంటే ఆయన ఆ సమయంలో కూర్చొని మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన మరి రాజు దగ్గర భయంగానే ఉండాలి కాబట్టి భయంగా ఉండేటువంటి ఆయన మరి ఆ యొక్క కప్పు చేతులు పట్టుకుని రాజు దగ్గర పోయి ప్రార్థన చేస్తూ ఏమన్నాడు చూడండి 11వ వచనంలో. యెహోవా, నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు. నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషులు నా యందు దయచూపులను తలపించమని నిన్ను బతిమాలుకొంచున్నాను అని ప్రార్థించుదని నేను రాజులకు గిన్నె అందించి వాడిని అయ్యుంటిని అని అంటున్నాడు. సోదరుల అర్థం గ్రహించారా? అంటే ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మోకరించే ప్రార్థన చేయాలని కానీ, ఖచ్చితంగా కళ్ళు మూసే ప్రార్థన చేయాలని కానీ, ఖచ్చితంగా ఒక చోట నిలబడే ప్రార్థన చేయాలని కానీ సందర్భాలు మనకి ఖచ్చితంగా ఆజ్ఞలేమి లేవు. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడ నెహెమ్యా రాజు దగ్గరికి పోతున్నాడు గిన్నె తీసుకొని రాజు దగ్గర పోయేటువంటి వాడు ఎప్పుడు అక్కడ కూర్చొని ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుంది? అవకాశం లేదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే చేతిలో గిన్నె ద్రాక్ష కలుపుతూనే ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క ప్రార్థన మొదలుపెట్టి కలుపుకుంటూ రాజు దగ్గర తీసుకుపోతాడు ప్రార్థన చేసుకుంటూ. అలాగే యేసుక్రీస్తు కూడా ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈ ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాలు మనం చూసినప్పుడు అది మన యొక్క టైము, మన యొక్క పరిస్థితి, మనం ఉన్నటువంటి స్థల వాతావరణాన్ని బట్టి అది ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇకపోతే రెండవది, మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విధమైన పదజాలాల్లో ఉపయోగించాలి అనేది మన మెయిన్ పాయింట్. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి ప్రార్థన చేయాలని, లేకపోతే ఏ విధమైన పదజాలాన్ని ఉపయోగించాలని చెప్పి ఆయన ప్రార్థన నేర్పించాడు. మత్తయి సువార్త 6, 9, 10 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 6, 9, 10 వచనాలు. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయండి. ఇది మోడల్ ప్రేయర్ అన్నమాట. పరలోకమందున్న మా తండ్రి. ఎవరికి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, లేదా ఏ విధంగా మనం పదజాలను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉందనే విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరింది కాక. ఈ వచనంలో దాదాపుగా మత ప్రపంచంలో ఉన్నటువంటి వారికి ఎవ్వరికి కూడా ఈ వచనం అర్థం కావట్లే. నేను ఏ విషయాన్ని మాట్లాడాను అని అంటే అక్కడ నీ రాజ్యం వచ్చును కాక అనే పాయింట్ గురించి మాట్లాడా. అది వారికి ఎవరికి తెలియక నేటికి కూడా మీ రాజ్యం వచ్చును కాక అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అది మనం ఇంకో రోజు మాట్లాడదాం దాని గురించి. అయితే ఇక్కడ ఎవరికి అంటే ఎలాంటి పదజాలాన్ని ఉపయోగించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఉన్నది అని అంటే పరలోకమందున్న మా తండ్రి. ఇకపోతే మన యొక్క సహోదరులు చాలా మంది, లేదా లోకంలో ఉన్నటువంటి మతశాఖల్లో ఉన్నటువంటి వారు చాలా మంది ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అని అంటే, అయ్యా, ప్రభువా, నాయనా ఏంటి, ఆ తర్వాత ఇంకా తమిళ్లోనైతే అప్ప అని రకరకాలైనటువంటి పదజాలను ఉపయోగిస్తున్నారు. యేసుక్రీస్తు తండ్రి అని మాత్రమే ఎందుకు ఉపయోగించాడు అనే విషయాన్ని మనం చూద్దాం. ఎందుకు ఆ యొక్క ఆ పేరుకు మాత్రం అంత ఘనత ఉన్నది? మత్తయి సువార్త 23, మత్తయి సువార్త 23, 9 వచ్చింది చదవండి. మత్తయి సువార్త 23, 9, మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు అని అంటున్నాడు. అంటే ఈ యొక్క పేరుకి ఎంత ఘనత ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తే భూమి మీద ఎవరికి కూడా ఏం చేయదట, తండ్రి అనేటువంటి పేరు పెట్టవద్దు. మరి మనం తండ్రిని ప్రార్థన చేసినప్పుడు ప్రభు అంటున్నాం, మనం తండ్రిని ప్రార్థన చేసినప్పుడు అయ్యా అంటున్నాం.
తండ్రి ప్రార్థన చేసినప్పుడు నాయన అంటున్నాం. మరి అలా చేసినప్పుడు ఆ యొక్క పేరుకి మనం ఇవ్వాల్సినటువంటి ఘనతను ఇస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం. ఏం బ్రదర్ మనం నాయన అనకూడదా? ఏం బ్రదర్ ప్రభు అనకూడదా? మనం వచనాలు చూద్దాం. నాయన ఎందుకు అనకూడదో చూపిస్తాను నేను. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. గలతీ 4:6లో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. రైట్. ఇక్కడ మరి నాయన అనేటి పదం ఉంది కదా అనేటువంటి ఒకవేళ మనలో ఎవరికైనా మరి ప్రశ్న రావచ్చు. ఆలోచనలో చదువుదాం. ఏమంటున్నాడంటే, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. నేను ఇంగ్లీష్ బైబిల్లో చదివి దాని గ్రీక్ లో మీకు చూపిస్తాను. Wherefore thou art no more a servant but a son, and if a son then an heir of God. నేను రాంగ్ వచ్చిన చదివాను, 7వ వచనం చదివాను. 6వ వచనం చూడండి. నాయన అనేటి పదానికి ఏముందో మీకు చూపిస్తాను. ఒకటి క్రైంగ్ ఫాదర్, క్రైంగ్ అబ్బా ఫాదర్. అబ్బా అని ఉందండి. అది గ్రీక్ లో దాని యొక్క అర్థం ఏంటంటే, 6వ వచనంలో గ్రీక్ లో అబ్బా అంటే ఏంటంటే తండ్రి అని అర్థమే. ఇది ఏ భాష నుంచి మనకి అనువాదం చేయబడింది అని అంటే అరామిక్ భాష. అరామిక్ భాష అంటే ఏంటి? కల్దీల యొక్క భాష, అంటే బాబులోని వారు మాట్లాడేటువంటి భాష అన్నమాట. ఈ యొక్క భాష యొక్క అర్థం ఏంటంటే అబ్బా అంటే తండ్రి అని అర్థం. తర్వాత చూడండి అక్కడ నెక్స్ట్ ఏమండి, మనలో కూడా చాలా మంది పూర్వకులు ఉండేటప్పుడు అబ్బా అనేవారు యాక్చువల్ గా. అవునవును, వాస్తవే. ఇప్పుడు కూడా కొంతమంది పిలుస్తుంటారు అబ్బాని. పెద్దల్ని నేను చాలా నాకు ఉన్నటువంటి చిన్నతనంలో నేను ఆలకించాను. ఓకే ఓకే. అయితే ఈ అబ్బా అనే పదం యొక్క అసలు ఆరిజిన్ ఎక్కడిది అంటే అది బబులోన్ దేశం నుంచి అరామిక్ భాషలో నుంచి వచ్చినట్టు పదం అది. అవును సార్. కనుక ఆ యొక్క పదము అర్థం ఏంటి అంటే ఫాదరే, తండ్రే. రెండోది మరొక పదం ఉంది, ఫాదర్ అనే ఉంది. రెండవ పదం ఫాదర్ అని ఉంది. దాని యొక్క అర్థం ఏంటంటే పట్టేర్. ఇది గ్రీక్ భాష, పెటర్. ఈ పెటర్ అంటే అర్థం ఏంటంటే పూర్వీకుడు లేదా పితరుడు లేదా తండ్రి, ఈ విధమైనటువంటి అర్థాలను చూస్తుంది. కనుక ఇక్కడ మనకి అనువాదం చేసినట్టు అనువాదకులు ఎవరండి? ఒకసారి అనువాదం చేసినట్టు వాళ్ళు ఎవరు? మన సామాన్య ప్రజలు ఎవరైనా అనువాదాన్ని నేర్చుకుని ఉంటారా? వాళ్ళు యాక్చువల్ గా మొత్తం మీద ఉన్నత వర్గాలు బ్రాహ్మణికి సంబంధించినటువంటి వాళ్ళే ఈ తెలుగు బైబిల్ అనువాదం చేశారు. కాబట్టి వాళ్ళ యొక్క భావన ఏంటంటే మనం 2 చోట్ల తండ్రి తండ్రి అనేది పదం వచ్చింది కనుక, లేదా అబ్బా ఫాదర్ అని వచ్చింది కాబట్టి ఏంటి అబ్బా అంటే నాయనని పెడదాము, ఏంటి తండ్రి అంటే తండ్రిని పెడదామని చెప్పి 2 మాటలు ఉపయోగించారు వాళ్ళు. కానీ అరామిక్ భాషలో ఏమున్నది అంటే అబ్బా అంటే ఫాదర్, ఫాదర్ తండ్రి తండ్రి అనే పదమే. అంటే మనం ఏ విధంగా ఉపయోగించాలి అనే దానికోసం నేను చూపిస్తున్నాను. నాయన అని ఉంది కాబట్టి మనం ఎందుకు నాయన అనకూడదు అని చెప్పి అనేక మంది వాదిస్తున్నారు. అది ఆది బైబిల్లో ఆ యొక్క పదం ఉపయోగించబడలేదు అనే విషయాన్ని మనం దయచేసి గమనించవలసిన అవసరం ఉన్నది. ఇదే పదం ఇంకొక చోట చెప్పబడింది. మార్కు సువార్త 14:36లో కూడా ఇదే పదం ఉపయోగించబడింది.
ఈ 2 స్థలాల్లో తప్ప ఎక్కడ కూడా నాయన అనే పదము లేదు. మీరు కావాలంటే ఆ వచనాన్ని కూడా పోండి ఒకసారి. మార్కు సువార్త 14:6 14:36. తన అక్కడ యొద్ద కూడా నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, ఆయన తండ్రి నీకు సమస్తము సాధ్యము. ఇక్కడ కూడా యేసుక్రీస్తు స్వయంగా చెప్తూ ఏమన్నాడంటే నాయన తండ్రి అని అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ అదే పదజాలము ఉపయోగించబడిందండి. అబ్బా ఫాదర్. అబ్బా అంటే గ్రీక్ లో స్ట్రాంగ్స్ నెంబర్ ఏంటంటే 5. స్ట్రాంగ్స్ నెంబర్ 5 అబ్బా. రెండోది ఫాదర్. ఫాదర్ అనే దానికి 39:62. ఇదేంది బ్రదర్ కన్ఫ్యూషన్ గా ఉందని చెప్పి మీరు ఎవరైనా కన్ఫ్యూషన్ కావద్దు. బైబిల్లో ఉన్న ప్రతి పదానికి ఒక స్ట్రాంగ్స్ అనేటువంటి ఒక ప్రసిద్ధి చెందినటువంటి డిక్షనరీ ఉంటుంది. ఆ డిక్షనరీ నంబర్స్ ని ఉపయోగించడం జరిగింది. ఆ యొక్క నంబర్ ద్వారా మనం చూస్తే ప్రతి పదము క్లారిటీగా మనకు అర్థమవుతుంది. మన భాషలో ఒకవేళ మనకి అది అర్థం కానప్పుడు, మన భాషలో ఒకవేళ అది సరైన విధానంలో అనువాదం చేయబడినప్పుడు మనం దాన్ని చూసుకొని మనం దాన్ని స్థిరపరచుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ 2 వచనాలను బట్టి అనేక మంది నాయన అంటే తప్పేముంది అని అంటున్నారు. మరి తమిళియన్స్ ఏమంటారంటే అప్ప అని అంటారు. అప్ప అంటే తప్పేముంది, అప్ప అంటే నాయనేగా, నాయన అంటే తండ్రిగా అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అలాగైతే నాయన, అప్ప, ప్రభు లేకపోతే ఇంకేదో మనం పేర్లు పిలిచినప్పుడు తల్లి దేవునికి ఇవ్వవలసినట్టు ఘనతను ఇస్తున్నామా? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 23:8 చూశాం కదా మనం. ఏమన్నాడు? భూమి మీద మీరు ఎవరికి కూడా తండ్రి అనేటువంటి పేరు పెట్టొద్దు. ఈ తండ్రి అనేటువంటి పేరుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అది చాలా పవిత్రమైనది. ఆ యొక్క పేరు తెచ్చిపోయి మనం భూ సంబంధమైన తల్లిని పిలిచినట్టు నాయన అని అన్నాం అనుకోండి, ఆ పేరు తెచ్చిపోయి ఆ పదాన్ని తెచ్చిపోయి భూ సంబంధమైనటువంటి మరి వాళ్ళకి అప్ప అని చెప్పో లేదా మనం పిలిచామనుకోండి, మనం అదేమవుతుంది అంటే తల్లి దేవుణ్ణి అవమానపరచడంతో సమానంగా ఉంటుంది. కనుక మనం అలాగూ చేయకుండా తండ్రి అనేటువంటి పదాన్ని మాత్రమే ఉపయోగించడం వల్ల మనకు నష్టం ఏమైనా ఉందా? ప్రభు అని పిలవకుండా, లేదా నాయన అని పిలవకుండా, లేకపోతే ఇంకేదో పేరుతో పిలవకుండా ఒక్క తండ్రి అని అనటం వల్ల ఏమన్నా మనకు నష్టం ఉందా? లేదు కదా. మరి లేనప్పుడు ఎందుకు పిలుస్తున్నామంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ పదాన్ని వర్ణించడం కోసం మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కొంతమంది కవులు అందుకోసం మాట్లాడుతుంటారు. మరి కొంతమంది ఆ యొక్క పదం ఏ పదం ఉచ్చరించాలో తెలియక, ఏ పదాన్ని ఉపయోగించాలో తెలియక ఆ విధంగా మాట్లాడుతుంటారు. మరి మనం అలా చేయొచ్చా అంటే ఏమన్నది ఇక్కడ? మత్తయి సువార్త 23 ఏముందండి? ఒకసారి చూడండి మరొకసారి. 29వ వచనంలో, మత్తయి సువార్త 23:9 మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఈ యొక్క ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అని చెప్పి ఉపయోగించడంలో ఎంత మరి అది గౌరవపదంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే పదాన్ని ప్రభు అని ఉపయోగిస్తే ఏ ప్రభువుకు మనం ప్రార్థన చేస్తున్నాం? మరి ఏమంటే ప్రభు అని అంటున్నాము. ప్రభువులు ఎంతమంది బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే మనకు ప్రభువులు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు. కానీ ప్రభు అని పిలువబడినటువంటి పిలుపులో ఎవరెవరు ఉన్నారు? మీరు చూస్తే అక్కడ తల్లి అయిన దేవుని కూడా ప్రభు అనొచ్చు, ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ప్రభు అనొచ్చు. మరి ఇక్కడ మనం ప్రార్థన చేయవలసింది ఎవరికి మాత్రమే? తండ్రికి మాత్రమే. తండ్రిని మనకి ప్రభు అని మనం పిలిచినప్పుడు ఆయనకు ఉన్నటువంటి స్థానాన్ని మనం ఉంచుతున్నామా, తీసేస్తున్నామా? లేదా ప్రభు అని చెప్పామనుకోండి, అది ఏ ప్రభువు అనేటువంటి క్లారిఫికేషన్ ఏమైనా ఉందా మనకి? ప్రభు యేసుక్రీస్తుగా, తల్లి దేవునికా అనేటువంటి క్లారిఫికేషన్ మనకు దొరుకుతుందా ప్రభు అని చేసినప్పుడు?
దొరకట్లేదు కదా. కాబట్టి మనం ఏమని మాత్రమే ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది? తండ్రి అనేటిని మాత్రమే ప్రార్థన చేయాల్సిన అవసరం. ఎందుకు? మీరు చూడండి, బైబిల్లో ఎక్కడ చూసినా, యేసుక్రీస్తు చేసిన, ఆ తర్వాత అబ్రహాం చేసిన, దావీదు చేసిన, లేకపోతే మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఏ ప్రవక్త చేసినా, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు చేసిన, అపోస్తులు చేసిన, ఎవరు చేసినా కానీ తండ్రి అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. మరి ఇది కాకుండా ప్రభు అని మనం ఉపయోగిస్తున్నామంటే తండ్రికి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ఘనత తగ్గుతుందా, లేకపోతే ఆ ఘనత మనం ఆయనకి ఇవ్వగలుగుతున్నామా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. కనుక ఈ యొక్క ప్రభు అనేటువంటి విషయం కూడా మనం పిలవకూడదు. ఎందుకు పిలవకూడదు అని అంటే, ప్రభు అంటే ఎవరు కూడా వస్తారు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము యేసుక్రీస్తే అపవాదితో మాట్లాడుతున్న సందర్భంలో చెప్తున్నాడు. యేసు వానితో, ఎవరితోటి? అపవాదితోటి, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి. ఎవరు కూడా ప్రభు ఉన్నారు? తల్లి దేవుడు కూడా ప్రభువుగా చెప్పబడ్డాడు. మనం ప్రార్థనలో కేవలం ప్రభు ప్రభు అని మాత్రం చేశాం. మరి ఇక్కడ యేసుక్రీస్తుకు ప్రార్థన చేస్తున్నామా, లేకపోతే తల్లి దేవునికి ప్రార్థన చేస్తున్నామా అనేది క్లారిఫికేషన్ ఉన్నదా? ఖచ్చితంగా లేదు కదా. కాబట్టి మనం ఎవరికి చేస్తే క్లారిఫికేషన్ తండ్రికి అనేది వస్తుందంటే, తండ్రికి మాత్రమే మనం ఉచ్చారణ చేసినప్పుడు, తండ్రికి మాత్రమే మనం పదాలను ఉపయోగించినప్పుడు అది క్లియర్ గా వస్తున్నది మనకు. అది కాకుండా మనం ప్రభు అని చెప్పాము, మళ్ళీ నాయన అని చెప్పాము. ఇప్పుడు మనము అసలు ఎవరిని ప్రార్థన చేస్తే ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాం? తండ్రిని ఉద్దేశించే కదా. మరి తండ్రిని ఉద్దేశించి చేసినప్పుడు మనం నాయనన్నా ప్రభు అన్నా అది ఏదన్నా ఇప్పుడు బైబిల్లో ఉన్న దాని ప్రకారంగానే కదా మనం అనేది. ఇప్పుడు తండ్రి అని ప్రార్థన చేసినాం, తండ్రికే కదా మనం ప్రార్థన చేసేది. నాయన అంటే తండ్రిని ఉద్దేశించే కదా మనం ప్రార్థన చేసేది. దాని అప్పుడు ప్రభువా నాయన అని అనకూడదని అంటే, మనం ప్రభు అని ఎవరి గురించో మనం చేయట్లేదు కదా. నాయన అని ఎవరి గురించో చేయట్లేదు కదా. ప్రభు అయిన తండ్రి గురించే చేస్తున్నాం. మన మనసులో ఏమున్నది? తండ్రి గురించే మనం ప్రార్థన చేస్తున్నాం. అంతే తప్పితే దీనికి ఏదో వక్రంగా అది మనం భావించినట్టుగా చెప్తే అది కరెక్ట్ కాదుగా. అయితే ఆలోచన చేద్దాం, వాక్యానుసారంగా మనం చూద్దాం. వాక్యానుసారంగా ఇప్పుడు మీరు ఇందాక చదివిన దాంట్లో ఇప్పుడు ప్రభువు కూడా యేసుక్రీస్తు కూడా అన్నాడని చెప్పారు. అన్నని చెప్పిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు నాయన అనలే. బైబిల్ చూడాలి. వచ్చిన చదివాం కదా బ్రదర్, మార్క్స్ వార్త 14:36 ఒకసారిను, గలతీ 4వ అధ్యాయం 6వ వచనం ఒకసారి, 2 చోట్ల ఉంది నాయన తండ్రి అని ఉంది. కానీ అది తెలుగు భాషలో మాత్రం ఉందని చెప్పుకొస్తాను నేను. ఆది భాషలో అది లేదు. కాదు బ్రదర్, ఇప్పుడు నాయన తండ్రి అంటే మన భాషలో తండ్రిని నాయన అంటాం, ఇంకో భాషలో అబ్బా అంటాం. అవును. ఇంకో భాషలో మన అధిపతిని ప్రభు అంటాం. దాంట్లో తప్పే ఉంది అనేది నా ప్రశ్న. అవునుకో మాకండి. ఓకే రైట్. లేదు, మీరు అడగటం తప్పలేదు. ఎందుకంటే మనం ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు, ప్రశ్నలు ఉన్నప్పుడు అడగడం మంచిది. కానీ దానికి క్లారిఫికేషన్ మనం చూద్దాం. ఏంటి ఆ క్లారిఫికేషన్ అంటే, మనం ఈ 2 వచనాలు చూపించాం కదా, ఆ 2 వచనాల్లో అబ్బా ఫాదర్ అని ఉంది. అబ్బా అంటే ఏంటి అర్థం? అబ్బా అంటే గ్రీక్ లో అదే అరామిక్ పదం అని చెప్పాను కదా, అది అరామిక్ భాష నుంచి వచ్చినటువంటి పదము అబ్బా. అబ్బా అంటే అర్థం ఏంటంటే తండ్రి. తర్వాత మన రెండోది తండ్రి అని ఉంది. మరి ఈ 2 పదాలను ఆయన ఉపయోగించాడు కాబట్టి మనం కూడా ఎలాగ ఉపయోగించాలి అనేటువంటి భావనని మనం తీసుకొస్తున్నాం ఇక్కడ. మనం తండ్రి అని ఉపయోగిస్తే సరిపోతుందా, లేదా ప్రభు అని ఉపయోగిస్తే సరిపోతుందా, నాయనను ఉపయోగిస్తే సరిపోతుందా, లేకపోతే అప్ప అని ఉపయోగిస్తే సరిపోతుందా, లేదా డాడీ అనే పదాన్ని ఉపయోగిస్తే సరిపోతుందా అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది బ్రదర్. ఏంటంటే తండ్రికి ఇవ్వవలసినటువంటి ఘనత తండ్రికి మాత్రమే చెందాలి. ఆ తండ్రిని తీసుకుపోయి, ఆ తండ్రి యొక్క మర్యాదను తీసుకుపోయి నన్ను కన్నటువంటి నా నాన్నకో లేదా ఆయన మనం తండ్రి అంటాం. కానీ ఇక్కడ పిలిచినప్పుడు తండ్రి అని పిలవంగా మన తండ్రిని ఏమంటామంటే డాడీ అంటాము, నాయన అంటాము, అప్ప అంటాము, లేదా ఇంకో వాళ్ళ భాషలో పిలుస్తారు.
కానీ తండ్రి అనే పదం అనేది పరిశుద్ధమైందని చెప్పి అంటున్నాడు ఇక్కడ బైబిల్లో. ఈ పదాన్ని ఎవరికి మాత్రమే ఉపయోగించాలంటే పరలోకం ఉన్న తండ్రికి మాత్రమే ఉపయోగించాలి. కాబట్టి ఆ పదాన్ని మనం ఒకవేళ ఆ పదం చేసిపోయి నాయన అని చెప్పాను అనుకోండి, నన్ను కన్న తండ్రితో సమానంగా చేసినట్టు అవుతుంది ఆయన. అలా చేయొచ్చా? చేయకూడదు. ఒకవేళ ప్రభు అని అనుకోండి, యేసుక్రీస్తుతో సమానంగా యేసుక్రీస్తుని చూసినట్టు అవుతుంది. అప్పుడు యేసుక్రీస్తుని మనం ప్రార్థనలో మనం ఆయనకి చేయవచ్చున, ప్రార్థన చేయవచ్చునా? ఆయన పేరు ఆయనకు డైరెక్ట్ గా చేయవచ్చునా? చేయకూడదు అనే విషయాలు మనం చూస్తున్నాం. వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ దేవుడు ఏం చెప్తున్నాడో దాంట్లో మాత్రమే కట్టుబడి ఉంటాము అనేటువంటి ఒక నిర్ణయం మనకు రావాలి. ఆ నిర్ణయం రావాలంటే అది అంత తొందరగా రాదండి. నేను దేవుని చిత్తాన్నే చేయాలి అని అనుకుంటే మాత్రమే నాకు వస్తుంది. అది యోహాను సువార్త 7:17 వచ్చింది చదవండి దయచేసి ఎవరైనా ఇప్పుడు. యోహాను సువార్త 7:17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడలా ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా ఎంతట నేనే బోధించున్నానో వాడు తెలుసుకును. రైట్. అప్పుడు దేవుని యొక్క బోధన మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ డూ గాడ్స్ విల్. దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయనిచ్చుకోవాలి ఒకటి. అప్పుడు దేవుని చిత్తాన్ని చేసినప్పుడు ఆ బోధ ఎవరు బోధించేటువంటి బోధ అయినా దేవునిదా లేదా అర్థం మనుషునిదా అనేటువంటి ఒకటి తెలుసును. కానీ యేసుక్రీస్తు యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనతో క్లారిఫైగా చెప్పాడు. ఏం చెప్పాడు? నేను మాట్లాడుతున్నట్టు మాట ఇది 12:49 అంటాడు. ఏదైనా నా అంతటి నేనే మాట్లాడలేదు, నేను ఏమనవలనో ఏం మాట్లాడవలనో దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు అంటున్నాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పాడో అదే చెప్పాడు ఆయన. మరి ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మాత్రమే మనం చేద్దామా లేదా మనం ఊహించినట్టుగా చేసుకుందామా? ఇప్పుడు మన తండ్రి అనేటువంటి పదానికి పర్యాయ పదాలు నాయన, అప్ప, తర్వాత డాడీ, లేకపోతే పాప, ఈ విధమైన చాలా పదాలు ఉన్నాయి కదా. ఈ పదాలను నిలిపి పెట్టకూడదు అనేటువంటి భావన మనకు ఒక కలగొచ్చు. ఎందుకు మనం మరి తండ్రి యేసుక్రీస్తు చెప్పినట్లుగానే మనం పలకూడదు? యేసుక్రీస్తు తండ్రి చెప్పినట్లుగానే ఎందుకు పలికాడు ఆయన? మనం అలా ఎందుకు పలకూడదు అనేటువంటి భావంతో మనం ఉన్నట్లయితే అది సంతృప్తికరంగానే ఉంటుంది. అంతేగాని బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు అన్ని ఆ పదాలను చూస్తున్నాయి కాబట్టి దీన్ని ఎందుకు వాడకూడదు అని అంటే అది తప్పైనటువంటి విధానం. బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏం ఉపయోగించాడో దాన్ని మాత్రం చూడాలి. ఇప్పుడు క్రీస్తు సంఘం అనేది ఒకటి ఉన్నది. అది దేవుడి యొక్క సంకల్పంలో దేవుడు అనాది సంకల్పానికి ముందుగానే అనాది సంకల్పం దాన్ని ఉద్దేశించాడు. క్రీస్తు సంఘం ఎందుకు అనాలి? నేను యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం అంటాను కదా. క్రీస్తు సంఘం ఎందుకు అనాలి? నేను బ్యాప్టిస్ట్ అంటాను కదా. క్రీస్తు సంఘం ఎందుకు అనాలి? నేను రోమన్ క్యాథలిక్ అంటాను కదా. ఇవి కూడా దాన్నే కదా చూస్తున్నాయంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు ఏదైతే సంకల్పించాడో దాన్ని మాత్రమే మనం చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా వేరే ఏ కార్యం చేసినా కూడా దేవుడు అంగీకరించడు. అప్పుడు దేవుడు అంగీకరించినప్పుడు మనం చేసినట్టు ప్రార్థన వృధా అవుతుంది, వ్యర్థమవుతుందా? లేకపోతే దేవుడు అంగీకరిస్తాడా దాన్ని? అందుకే చెప్పాడు కదా, మీరు ప్రార్థన చేసినప్పుడు అన్ని జనుల వల్ల వ్యర్థమైనటువంటి మాటలు ఉపయోగించొద్దు అంటాడు. వ్యర్థమైనటువంటి మాటలు ఏంటి? లేఖనానుసారమైనటువంటి మాటలు కానివే. లేఖనానుసారం కానిటువంటి మాటలన్నీ కూడా వ్యర్థమైనవి. ఆ మాటలు మనం ఉపయోగించొద్దు. ఏది మాత్రం ఉపయోగించాలి మరి అంటే బైబిల్లో ఆయన ఏం చెప్పాడు దాన్ని ఉపయోగిస్తే మనకేంది నష్టం? నేను అడుగుతున్నాను. ఇప్పుడు తండ్రి అని చెప్పి యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పినట్టు తండ్రి అనే పదాన్ని మనం కూడా ఉపయోగిస్తే మనం ఏమైనా చిన్న చూపు చూడబడుతున్నామా? లేదా మనకేమైనా ఘనత దొరుకుతుందా అక్కడ? తగ్గదుగా. కాబట్టి మనం ప్రభు అనేటువంటి పదాన్ని లేదా తండ్రి నాయన అనే పదాన్ని ఉపయోగించకుండా ఉండటము జ్ఞానమైనటువంటి విధానంగా నేను అర్థం చేసుకున్నా. తర్వాత మీరు ఒకవేళ అర్థం చేసుకుంటున్నారో లేదో, లేదా మీరు దాన్ని అనుసరించాలనుకుంటున్నారో లేదో, అది మీకు సంబంధించినటువంటి విషయం. మీరు ఒకవేళ దేవునికి ఇష్టలుగా ఉండాలి అనుకుంటే, దేవుడు మీ యొక్క ప్రార్థన ఆలకించాలి అనుకుంటే, దేవుడు బైబిల్లో ఏమైతే చెప్పాడు దాన్ని మాత్రమే వినడం అనేది, దాన్ని మాత్రం అనుసరించడం అనేది సరైనది.
అంతేగాని ఇక్కడ నేను ఇలాగూ పదాలు అలా ఉన్నాయి కాబట్టి నేను ఎందుకు ఉపయోగించకూడదు అనేటువంటి విధానం అనేటువంటిది అది ఒకవేళ మనకి జ్ఞానంగా ఉండకపోవచ్చు. రెండవది, ఇక తర్వాత అనేక మంది మన సహోదరులు ఏం చెప్తున్నారంటే వందనాలు ప్రభు అంటున్నారు. వందనాలు చెప్పాల్సింది ఎవరికండి? సహోదరులక లేకపోతే దేవునికా? పరిశుద్ధ నామానికి వందనాలు అంటుంటారు. అనేక మంది ప్రార్థనలో ఇలాగనే చేస్తున్నారు. ఎక్కడైనా బైబిల్లో దేవునికి వందనాలు చెప్పినట్లుగా బైబిల్లో ఎక్కడైనా రాయబడిందా? దేవునికి చెప్పబడిన పదం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు. సహోదరులకు చెప్పబడిన పదం ఏంటంటే వందనాలు. ప్రైజ్ ద లార్డ్ను లేకపోతే లేదా ఇంకేదో పదాలను దేవునికి ఉపయోగించలే. దేవునికి ఉపయోగించబడిన సహోదరులకు ఉపయోగించలే. సహోదరులకు ఉపయోగించబడిన పదాలు ఏంటంటే మరి సహోదరులకి వందనాలు, సహోదరులకి నమస్కారాలు, సహోదరులకు గుడ్ మార్నింగ్, సహోదరులకు గుడ్ ఈవినింగ్, ఇది మనం ఉపయోగించుకోవచ్చు. కానీ అదే పదాలు తీసుకొచ్చి తండ్రి దేవునికి మనం పెట్టామనుకోండి, తండ్రి దేవునికి ఆ యొక్క పదాలు ఎక్కడన్నా బైబిల్లో ఉపయోగించబడినట్టుగా చూస్తున్నామా? ఎక్కడ కూడా లేవు. దయచేసి నేను ఏమంటానంటే ఈ యొక్క క్లాస్ లోకి వచ్చినట్టు మనందరం కూడా ఆశీర్వదించబడినట్టు వారు, ఈ పదాల గురించి ఆలోచించినటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు. మరి వాళ్ళ వల్లే మనం కూడా ఉంటే పర్లేదు బ్రదర్ అనుకుంటే మనకి క్లాస్ అవసరం లేదు. మనం ఎంత కష్టపడి పొద్దున్నే నిద్ర జరగొట్టుకొని మీరు లేవాల్సినటువంటి అవసరం మీకు లేదు, నిద్ర జరగొట్టుకొని నేను లేవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదో కొంత దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకోవాలి. లోకంలో అందరూ వాడేటువంటి పదాలను మనం వాడకూడదు. బైబిల్లో ఏ పదాలను చెప్పండి అవి మాత్రమే వాడదాం అనేటువంటి భావంతో మనకు ఉన్నట్లయితేనే మనకి ఈ క్లాస్ ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే మత్స్యాకల్లో అనేక మంది అప్ప, యేసుక్రీస్తు ఆయన, తండ్రి అని యేసుక్రీస్తుని ఉపయోగిస్తుంటారు. మా సెలవులు మా కోసం సెలవులు వేయబడ్డావా అంటారు తండ్రిని. తండ్రి సెలవులు వేయబడ్డా? తండ్రి మన కోసం ఆయన కలవ సెలవులో మరి రక్తాన్ని కార్చాడా? కాదుగా, యేసుక్రీస్తు కార్చాడు. కానీ యేసుక్రీస్తు మనం తండ్రికి ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తుని చేస్తున్నాం తండ్రి అంటే అక్కడ ఎవరికి చేస్తున్నాం అనే క్లారిఫికేషన్ అనేది మాకు లేదు. వాస్తవంగా ఎవరికి మాత్రమే ప్రార్థన చేయాలి అనేది మనకు చెప్పబడింది. కొలస్సీ 3:17 చెప్పబడింది. ఏమని చెప్పబడింది? మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేం చేసినో మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పాడు, తండ్రి దేవునికి. కానీ అనేక మంది ప్రార్థనలు రొట్టె ఇచ్చేటప్పుడు కూడా అయ్యా మా కోసం నువ్వు సెలవు వేయబడ్డావయ్యా, తండ్రికి చేస్తున్నారు వాడు. మా కోసం నలగొట్టబడ్డావయ్యా, నీ పాదాలు కొందనాలయ్యా, నీ యొక్క గాయపడిన హస్తాలు కొందనాలయ్యా అని చెప్తుంటారు. ఆ యొక్క పదజాలం అంతా కూడా ఒక క్లారిఫికేషన్ లేనటువంటి పదజాలం. దాన్ని మనం ఉపయోగించకూడదు. మరి ఇంతకుముందు నేను ఉపయోగించా, ఇప్పుడు కూడా ఉపయోగించాల్సిన అవసరం ఉందా? తెలుసుకున్న తర్వాత కూడా రాకృష్ణ కదా, ఇంతకుముందు మనం ఉపయోగించాము దాన్ని, ఇక మీద మళ్ళా తెలుసుకున్న తర్వాత కూడా అది రాంగ్ అని చెప్పి తెలుసుకున్న తర్వాత కూడా దాన్ని అనుసరిద్దామా? అవును సార్, అవును. అంటే మన ఊహగా ఇప్పుడు మనం రాంగ్ అనే విషయం తెలుసుకున్న దాన్ని కూడా రాంగ్ అనే పదాన్ని మళ్ళీ ఉపయోగిద్దామా? అవును, లేదు సార్. అంతే కాదు బ్రదరు, రాంగ్ అనే పదాన్ని ఉపయోగించకూడదు అనేటువంటి భావన మనకు కలగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అంటే యాక్చువల్ గా ఇప్పుడు మనము అనుకోకూడదు అనేది అది మనం ఆలోచన చేసుకోవాలి. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు ఇంతకు ముందు వరకు లేఖనాలు తెలియక ముందు దేవునికి వందనాలు చెప్పాము, లేదు ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాము, అయ్యా అన్నాము, నాయన అన్నాము. ఇప్పుడు బైబిల్లో అట్లాంటి మాదిరి మనకు లేవు అని చెప్పి విషయాలు లేఖనాలు చూసిన తర్వాత మనం వాటిని అనాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాను. అవును సార్, అదే ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. అయితే ఆలోచన చేయడం ఒక నిర్ణయానికి రావాలి బ్రదర్. అదే సార్, అదే అది వాక్యాల్లో ఏదైతే చెప్పబడిందో దాన్ని మాత్రమే మనం అనుసరించాలనే ఒక నిర్ణయానికి మనం రావాలి. అవును, అవునా కాదు, మీరే చెప్పండి. అవును, నిర్ణయం రావాలి. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు తెలియక మనం మాట్లాడాము, తెలుసుకున్న తర్వాత కూడా అదే చేస్తాను నేనంటే అప్పుడు దేవునికి లోబడినట్టు అవుతుందా మనం, లేకపోతే దేవునికి లోబడనట్టు అవుతుందా? అదే కదా. అయితే ఇప్పుడు చూడండి, లేఖనాల్లో ఒక ఆయన ఉంటాడు, సౌలు నెట్టిన ఆయన. ఏమంటాడంటే నువ్వు అమాలేక దేశం మీదకి పోయి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని, పెద్దల్ని, గార్ధబొమ్మను, ఆ యొక్క ఎద్దులను, చిన్నవాళ్ళ వరకు పెద్దవాళ్ళకి సమస్త నాశనం చేయమంటాడు. ఇతను ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని కురివినటువంటి పశువులను తీసుకొస్తాడు, ఆ దేశపు రాజును తీసుకొని వస్తాడు, తీసుకొని వచ్చి నేను యెహోవాకు లోబడ్డాను అంటాడు.
అనేసరికి సమీర్ వచ్చి అంటాడు, అలాగైతే నాకు వినబడుతున్నటువంటి ఆ యొక్క ఎడ్ల వెంకలు మేకలు అరుపులు ఎక్కడ అని చెప్పని అంటాడు. ఓహో అవి నీ దేవుడైనటువంటి యెహోవాకు బలిర్పించడానికి తీసుకొచ్చాను అంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకుండా నేను ఆచరించాను, దేవుని మాట గైకొన్నాను అంటాడు. సమీర్ ఏమంటాడు తెలుసా, ఇక నువ్వు మాట్లాడటం పని లేదు, ఎందుకంటే నువ్వు అవివేకం పని చేశావు. కానీ సౌలు అనుకుంటాడు, నేను దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చాను అనుకుంటాడు. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఆ దేశంలో ఉన్న ఒక్క ప్రాణి కూడా మిగలకూడదు. కానీ ఇతను ఆ రాజును బ్రతికిస్తాడు. ఆ దేశంలో క్రొవ్విన పశువుల్ని, ఎడ్లని, ఆ తర్వాత మేకల్ని మిగిలిస్తాడు. ఎందుకు అంటే దేవుడికి బలిపించడానికి కట. దేవుడికి బలి కావాలంటే దేవుడు నీ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉందా? దేవుడు కావాలంటే తీసుకోలేడా? అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, సౌలు నువ్వు ఈ యొక్క అవివేకం పని చేశావు కాబట్టి నీ యొక్క రాజ్యం నీకుండదు, నీ చేరువాడు అనేటువంటి మరి దావీదుకి ఆ యొక్క రాజ్యం ఇవ్వబడుతుందని చెప్పి అతను ఎదురు నుంచి రాజ్యం తీసేస్తాడు. ఎందుకు? దేవుని మాట వినకపోయినందుకే. అప్పుడు దేవుని యొక్క మాట ఏంటంటే తండ్రి అని చెప్పాడు దేవుడు. తండ్రి కాదు నేను ప్రభు అని అంటాను, తండ్రి కాదు నేను నాయనే అంటాను, తండ్రి కాదు నేను అప్పే అంటాను అంటే దేవుని యొక్క మాట వింటున్నామో మనం మీరుతున్నాము. ఆలోచించండి. ఇప్పుడు ఏదో మిమ్మల్ని ఖండించి నేను మీకేం తెలియదనే భావంతో నేను చెప్పట్లా. ఏదైతే సత్యం అయితే ఉన్నదో ఆ సత్యాన్ని మీరు తెలుసుకుంటారనే ఒక ప్రేమతో నేను మీతో అందిస్తున్నా. శేఖర్ గారు, మనం ఆలోచన చేయడం తప్ప రైటా? ఇప్పుడు కూడా 7:17 కూడా ఖచ్చితంగా చెప్తున్నాడు కదా సార్. మరి ఏమంటాడు? ఎవడైనను ఆయన చిత్తము చెప్పున చేయి నిశ్చయించుకున్న ఎడల ఆ బోధ దేవుడు కలిగినదే లేక నా అంతటా నేను బోధించుతున్నాను, వాడు తెలుసుకోను అని అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే అక్కడ చూడండి, యోహాను సువార్త 7:17 కదా మీరు చెప్పింది ఇప్పుడు. అవునండి. ఏమని చూడండి, ఎవడైనను ఆయన చిత్తం చొప్పున నిశ్చయించుకున్నట్లేదు. ఇప్పుడు మీరు కావచ్చు, నేను కావచ్చు. అవునండి. దేవుని చిత్తాన్ని చేయాలనుకున్నాం అనుకోండి, దేవుని చిత్తాన్ని నిశ్చయించుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు బోధించే బోధ కావచ్చు, లేదా నేను బోధించే బోధ కావచ్చు, అది దేవుని ఎదుర్చగలిగిందా లేదా మనుషులు ఎదుర్చగలిగిందా అని చెప్పి అర్థం అవుతుంది అంటాడు. అదే సార్. ఇప్పుడు నేను చెప్పే కదా, నేను చెప్తే ఇది ఈ విధంగా మనం పలకాలి, ఈ విధంగా ఉచ్చారణ చేయాలని చెప్పి నేను చెప్పే కదా, ఆ యొక్క బోధ దేవుని యొద్ద నుంచి వచ్చిందా లేకపోతే నా అంతా నేను చెప్తున్నానని మీకు ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? మీరు దేవుని చిత్తాన్నే చేయాలనుకోవాలా అండి. మీరు దేవుడి చిత్తాన్ని చేయాలని చెప్పి నిర్ణయం మీకు వస్తే మరి బ్రదర్ చెప్పిన దాంట్లో తప్పే ఉంది. మరి దేవుడు అలాగే కదా చెప్పాడు బైబిల్లో, దాన్ని అనుసరిస్తామనే ఒక మైండ్ మనకు వస్తుంది. లేదు బ్రదర్ చెప్పింది కరెక్ట్ ఏం కాదు, లేదు దానికి వేరే పర్యాయ పదాలు ఉన్నాయి, వాటిని కూడా ఉపయోగిద్దామనంటే అది మన సొంతంగా పోతుంది. అది రాదనమాట. దేవుని చిత్తాన్ని అంటే దేవుడు ఏం చెప్పాడంటే ఆ యొక్క పదం అనేటువంటి చాలా హానరబుల్ వర్డ్ అనమాట. హాలోడ్ దై నేమ్ అంటాడు ఇంగ్లీష్ లో. హాలోడ్ అంటే పరిశుద్ధమైనటువంటి ఒక నామము. అది భూమి మీద ఎవరికి మీరు పెట్టొద్దు అంటాడు. భూమి మీద మన తండ్రికి పెట్టొచ్చా? మన కన్న తండ్రికి పెట్టొచ్చా? ఆయన పరిశుద్ధ అంత ఘనమైనటువంటి మన భూమి మీద మన తండ్రి అంటే కాదంటాడు. మరి ఇంకే వ్యక్తికైనా మనం పెట్టొచ్చా? మరి నిస్సందేహంగా రోమన్ క్యాథలిక్ వాళ్ళు తండ్రి అని పిలిపించుకుంటారు. మరి దాని గురించి ఏంటంటే వాళ్ళు శాపగ్రస్తులు, బైబిల్ చెప్తున్నది. అలాంటిది మనం అలాంటి వాళ్ళని బట్టి మనం కూడా వాళ్ళని ఎమడిద్దామా? ఎమడించాల్సిన అవసరం లేదు మనకి. మనకి దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడో ఆ మాటలే చెప్తున్నది, మనం అనుసరించాల్సిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ఏ విధంగా మాట్లాడాడంటే, నా అంతటి నేను ఏం మాట్లాడలేదు, నా తండ్రి నాకు ఏదైతే సెలవిచ్చాడో దాన్ని మాత్రమే నేను మాట్లాడాను అని అంటున్నాడు. మరి మనం అలా మాట్లాడలేమా? బైబిల్లో ఏమైతే చెప్పాడో దాన్ని మాత్రమే మనం ఉపయోగించలేమా? ఉపయోగించగలం కదా. మనకు అసాధ్యమైన ఆజ్ఞలు ఏమైనా ఇచ్చాడు దేవుడు? లేదా భారమైన ఆజ్ఞలు ఏమైనా ఇచ్చాడా? దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. దేవుని ఆజ్ఞలు భారమైనవి ఒక సెన్సులో, కానీ వాటిని గైకొనలేనంత భారమైనవా? కాదు. గైకొనలేనంత భారమైన ఆజ్ఞలు అయితే దేవుడు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వడం కూడా. అంటే మనం ప్రతి ఆజ్ఞను కూడా ఆచరించగలము అనేటువంటి ఒక విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఉంది. కావున మరి ప్రార్థన ఎలా చేయాలి అనే విషయమే నేను ఇంకా పూర్తిగా మీకేం చెప్పలేకపోయాను. ఎలాగైనప్పటికీ కూడా కొన్ని జనరల్ టాకింగ్ అయితే ఈరోజు జరిగింది. మరి సందర్భంలో మనము దేవుని యొక్క లేఖనాల్లో చూపించబడిన విధంగానే తండ్రికి చెందాల్సినటువంటి ఘనత తండ్రికి, కుమారునికి ఇవ్వాల్సినటువంటి ఘనత కుమారునికి, పరిశుద్ధాత్మకి ఇవ్వాల్సినటువంటి ఘనత పరిశుద్ధాత్మకి, అదేవిధంగా సహోదరులకు ఇవ్వాల్సినటువంటి ఘనత సహోదరులకి,
ఈ విధంగా మనం ఇచ్చుకుంటూ పోతే మనకు ఎలాంటి సందేహాలు ఉండవు, అంటే ఎలాంటి సమస్యలు ఉండవు. అది కాకుండా మనం సొంతంగా ఒకవేళ ఇచ్చామనుకోండి, అది రైట్ అయినటువంటి విధానం కాదు. ఎందుకు కాదంటే దేవుడు క్రీస్తాంగమైనటువంటి సంఘాన్ని ఈ లోకంలో ఇచ్చాడు. కానీ నేను ఏ సంఘంలో నేను దేవుని ఆరాధన చేస్తానంటే దేవుడు నిన్ను అంగీకరించడు కదా. అప్పుడు దేవుడు అంగీకరించాలంటే దేవుడు ఏం చెప్పాడో దాని ప్రకారం మాత్రమే మనం చేయడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి చివరిగా వందనాలు అనే పాయింట్ కూడా మనం చూసినప్పుడు తండ్రికి వందనాలు చెప్పొచ్చా అనే విషయానికి వస్తే ఎక్కడ కూడా తండ్రికి మనం వందనాలు చెప్పకూడదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దాన్ని మనం రోమిలి రాసిన పత్రికలో ఎవరికి చెప్పాలి వందనాలు అనే విషయాలు మనం చూడొచ్చు, ఇంకా అనేక స్థలాల్లో చూడొచ్చు. తండ్రికి చెప్పవలసింది కేవలం కృతజ్ఞత స్తుతులు, థ్యాంక్స్ గివింగ్, అంతే. అంతేగాని శాల్యుటేషన్స్ అనేటువంటివి పదము సహోదరులకు ఉపయోగించబడింది. సహోదరులకి మనం వందనాలు మాత్రం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రార్థనలో తండ్రికి వందనాలు కానీ, ప్రార్థనలో మనం తండ్రిని ప్రభు అని అంటాం కానీ, ప్రార్థనలో మనం తండ్రిని నాయన అని అంటాం కానీ, ప్రార్థనలో తండ్రిని మనం డాడీ అని అంటాం కానీ, ఇవన్నీ కూడా లేఖనానుసారమైనటువంటి వ్యర్థమైనటువంటి పదజాలాలు అయి ఉన్నాయి. వాటిని మనం దయచేసి ఉపయోగించకుండా ఉన్నట్లుగా మనం కట్టుబడి ఉన్నాము. ఆ విధంగా ఉన్నట్లుగా దేవుడు మనకి తన యొక్క పరలోక జ్ఞానాన్ని దయచేయాలని చెప్పి మనం ప్రార్థనలో కోరుకుందాం. ఓపికతో మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ పదాలన్నీ కొంత వెంటనే క్రీస్తు ప్రభువులోనికి కొత్తగా వచ్చినటువంటి వారు కఠినంగా ఉంటాయి. అది వినగానే వాటి మీద ఆసక్తి అనేటువంటి పెరుగుతుంది.